సారీ ఆల్ ఆఫ్ యూ, మధ్యలో డిస్కనెక్ట్ అయింది సమ్ ప్రాబ్లం వలన. సో ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్ని టైమ్స్ మనం క్షమించాలి, ఎందుకు క్షమించాలి అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనల్ని కూడా దేవుడు క్వశ్చన్ వేశాడు, ఎన్నిసార్లు వీళ్ళని క్షమించాలన్నప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించారా? సో మనం ఎప్పుడు క్షమించడంలో ముందు ఉండాలని దేవుని యొక్క విజ్ఞాపన, దేవుడి యొక్క మనస్సు, ఆయన హృదయంలో మన గురించి ఎప్పుడు ఆలోచించే విధానం క్షమించడంలో ముందు ఉండాలి, ప్రేమించడంలో ముందు ఉండాలి. ఇతరులను క్షమించితే మాకేంటి లాభము అని మీరు అనుకోవచ్చు. సో ఆ యొక్క బ్లెస్సింగ్స్ దేవుడు ఎంతలుగా మీకు దయచేస్తాడు. క్షమించే హృదయంలో మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో, క్షమించని హృదయంలో వి లాస్ట్ ఆల్ అవర్ లవ్డ్ వన్స్ అండ్ ఫాదర్ ఆల్ రిలేషన్షిప్ విల్ బ్రేక్. క్షమించడం ఎన్నిసార్లు క్షమించాలంటే మనం మరణించే వరకు క్షమిస్తూనే ఉండాలి. మన తుది శ్వాస అంటే మన చివరి ప్రాణం పోయేంత వరకు ఇతరులను క్షమించడంలో ముందు ఉండాలి. ఎందుకంటే మనం క్షమించడంలో ముందున్నప్పుడు దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదములు మనకి ఎప్పుడు మనం ముందుగా ఉంటాయి. ఎప్పుడు మనం ఎక్కువ వెనుక ఉంటామో, అంటే బ్యాక్ స్టెప్ వేసి రేపు క్షమిద్దాము, తర్వాత క్షమిద్దాం మనసులో పెట్టుకుందాం వారిపైన అన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు కూడా అలాగే ఆపివేయబడతాయి. అంటే మీకు ఆశీర్వాదాలు ఎవరికి కావాలంటే వారు ఆలోచించండి, దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదం ఇట్స్ వెరీ ప్రీషియస్. మనం ఎక్కడ కొనలేనిది. మన ప్రపంచం అంతా తిరిగినా మనం ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కడ మనము కొనుక్కుంటూ వచ్చేవి కావు. అవి ఆత్మీయ సంబంధమైనవి, నాట్ ఇన్ వరల్డ్లీ. సో దానికన్నా ముందు మనం అంటే దేవుడు క్షమించినప్పుడు లోకపరంగా మనకి ఏవేవి కావాలో అవి కూడా మనకు అనుగ్రహించే దేవుడు. మీకు ఏది కావాలి, మీ ఆశ ఏంటిది, మీకు ఇల్లు కావాలా, లైక్ మంచి లైఫ్ స్టైల్ కావాలా, మంచి జీవితం కావాలా, మంచి పొజిషన్స్ కావాలా, జాబ్ అండ్ మ్యారేజ్ అండ్ మీ ఆత్మీయులు కోల్పోయిన వాళ్ళు, మీకు నెమ్మది లేనితనం, ప్రతి ఒక్కటి క్షమించడంలో దేవుడు క్షమించినప్పుడు దేవుడు ఎంతగా మీకు దయచేస్తాడు. ఇక్కడ దేవుడు ఇంకొకటి ఏంటంటే క్షమించడంలో మనం ఇతరులు క్షమించి ఒక చిన్న సారీతో మనం వదిలేసుకుంటాం, సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి. కానీ క్షమించిన తర్వాత మనం కొన్నిటిని పొందలేము, వాళ్ళకి మనం తిరిగి ఇవ్వలేము. ఏంటంటే పాపక్షమాపణ పరిశుద్ధత అండ్ ప్రేమించే వారిని కోల్పోయినప్పుడు నిత్య జీవము, టైం అండ్ పరలోక రాజ్యము, ఆత్మరక్షణ. ఈ యొక్క ఏడు ప్రాముఖ్యమైన విషయాలను మనము ఒకసారితో మనము తిరిగి ఎవరికి ఇవ్వలేము. కానీ పాపక్షమాపణ, ఈ ఆత్మీయ రక్షణ అనేది ఇచ్చేది ఒకరు, యేసు ప్రభువారు. ఎందుకంటే లూక్ చాప్టర్ 6 వర్స్లో లూక్ చాప్టర్ 6 వర్స్ ఇక్కడ 23లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని అని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పమనను. వెంటనే వారు లేచి వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచును, తన ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, క్షమించడము అనేది నీ పాపములు క్షమింపబడినవని ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ అనలేని ఒకే ఒక మాట పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవము అండ్ పరిశుద్ధత, పరలోక రాజ్యములో స్థానము. ఇవన్నీ ఏకరీతిగా మనకు అనుగ్రహించేది ఒక యేసు ప్రభు వారే. ఇక్కడ మాట్లాడుతుంది ఈ నేను అంటే మనుషులుగా మనం కొన్నిటి క్షమిస్తాము, అవి తిరిగి పొందుకుంటాము.
కానీ లోకపరమైనవన్నీ సారీ చెప్తే కొన్ని మనం ఇఫ్ వి బ్రేక్ సంథింగ్ లైక్ ఒక బల్బు, ఈ పెన్ను పగలగొట్టామనుకోండి, పెన్ను మళ్ళీ వీ కెన్ టేక్ బ్యాక్, వీ కెన్ బై ఇట్ ఇన్ షాప్స్ అండ్ వీ కెన్ బ్రేక్ సంథింగ్ ఆర్నమెంట్, వీ కెన్ బ్రేక్ సంథింగ్ ఏదైనా కావచ్చు, అది మళ్ళీ మనం తిరిగి పొందుకోగలము. కానీ ఒక జీవితాన్ని ఒక హత్య చేసి ఒకరిని చంపి, లేదు అంటే ఒక జీవితాన్ని ఒకరిని హత్య చేసి విపరీతమైన బాధలు పెట్టి ఒక లైఫ్స్ని పాడు చేసి ఒకరి యొక్క దొంగిలించి ఒకరికి విలువైన వాటిని ఇంకా ఏవైనా ఒకరిని మనము భయంకరంగా క్రూరంగా అవమానపరిచి వారి జీవితాలను అనేక రకాలుగా హింస పెట్టి బాధ పెట్టి కృంగదీసినప్పుడు వారి జీవితము వారి యొక్క లైఫ్ అనేది దేవుడి యొక్క రాజ్యంలో విలువైనది. సో ప్రతి ఒక్కరి జీవితాన్ని వాటిని మనము వాల్యుబుల్గా చూసుకొని దేవుడు క్షమించిన రీతిగా మనము ఇతరులను క్షమించాలి. మనం ఏవైతే మనం పొందుకొని తీసుకురాలేమో ఆ 7 అనేది పాప క్షమాపణ, నీ పాపములు క్షమింపబడినవన్నీ చెప్పుట ఓన్లీ యేసు ప్రభు వారికి సాధ్యము. అది ఎవ్వరికి లోకంలో ఉన్న ఏ ఒక్కరికి నరమాతృలకు భూమిపైన ఆకాశమందు అయినా కానీ ఎక్కడైనా కానీ పరలోకమున్న నిజమైన నిత్య జీవము కలిగిన యుగములు నిత్యము ఉన్న యేసుప్రభు వారు, రాజులకు రాజు అయిన యేసుప్రభు వారు, నిత్య రాజ్యానికి స్థానమైన యేసుప్రభు వారికి ఇది సాధ్యము. యేసుప్రభు వారు తప్ప ఆ మాట ఎవ్వరూ అనలేరు. నీ పాపములు నా పాపములు ప్రతి ఒక్కరి మీ అందరి పాపములు క్షమించబడినవి, ఇప్పుడే లేచి మరొక్కసారి చేయకు, నిత్య రాజ్యం నీకు అనుగ్రహించదును అని చెప్పే మాట ఎవరికి ఉందండి? ఆ యొక్క గొప్ప మాటను పలికే యొక్క ధన్యత అది యేసుప్రభు వారికే కదా. సో అలాంటి యేసుప్రభు వారిని మనం కలిగిన ప్రజలముగా, బిడ్డలముగా, యూదా గోత్రపు పిల్లలముగా ధన్యులము. కాబట్టి క్షమించడం అనేది అంత చిన్న విషయం కాదు, క్షమించబడము కూడా చిన్న విషయం కాదు. ఆ క్షమాపణ పొందిన వారికి దాని యొక్క విలువ ప్రాముఖ్యత తెలుసుకుంటుంది. కాబట్టి ఎన్నిసార్లు క్షమించాలి, ఎప్పుడు క్షమించాలి అనేది కాకుండా ఈ పొద్దున మొదలుకొని సాయంత్రం, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరితోనైనా సమాధానం ఉంటే ఈ క్షణమే వెళ్ళు వారితో, ఇప్పుడే నీ ఆశీర్వాదాలు కోల్పోకముందే వెళ్ళి వారితో సమాధాన పడండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, ఇప్పుడే అంటే మీరు ఎప్పుడు క్షమిస్తే అప్పటి నుంచే మీ యొక్క ఆశీర్వాదాలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. లేదు అంటే దుష్టుడు మీకు చేయాల్సిన నష్టం అన్ని వైపుల నుండి చేసి మీ దగ్గర నష్టం చేకూర్చి మిమ్మల్ని ఏ విధంగా ఈడ్చుకొని పోయి మీకు మీ జీవితాన్ని నాశనం చేసి ఆత్మీయతలు, పరిశుద్ధతలు ఏవైతే ఇక్కడ 7 ఉన్నవన్నీ కోల్పోయి నరకాగ్ని గుండం వైపరి పరుగుతీస్తుంది. క్షమించలేకపోవడంలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఇట్స్ వెరీ డేంజరస్ అండి. సో క్షమించడంలో ముందుండండి, ప్రేమించడంలో ముందుండండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఎవరైతే ముందుగా క్షమిస్తారో వారికే ముందుగా ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తాడు. అది దేవుడి రాజ్యంలో ఒక క్వాలిఫికేషన్. సో మనం అలాంటి వాటిలో ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయినప్పుడు ఈ లోకపరంగా దేవుని రాజ్యంలో మనం వెళ్ళే ముందుగా క్షమించడంలో ముందు ఉండండి. ఫ్రెండ్స్ ఏదైనా తప్పు చేసి క్షమించండి. మీ తోటి వారికి ఎవరైనా నేను బాధ పెట్టారు క్షమించండి. మీ ఆఫీస్లో మీ కంపెనీలో ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారు క్షమించండి. మీకు ఎవరైనా భయంకరమైన ద్రోహం చేశారు క్షమించండి. అన్నిట్లో క్షమించడంలో ముందుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిన్ను వల్లే నీ పూర్వాన్ని క్షమించమన్నాడు. సో ముందుగా వెళ్ళి క్షమించి సమాధాన పడండి. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికీ కోల్పోకండి. గాడ్ మీతో మాట్లాడుతుంది. ఇది గాడ్ యొక్క ప్రేరేపణను బట్టి ఈ వీడియో చేస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ లాట్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వర్డ్స్ అండ్ గాడ్ వర్డ్స్. థ్యాంక్ యూ అండ్ కీప్ లిజనింగ్ మై వీడియోస్ అండ్ వాక్యము వినండి, ప్రార్థన చేయండి నా గురించి.
ఈ వీడియోను అనేకులకు షేర్ చేయడం వల్ల అనేకులు ఆశీర్వదించబడే వారుగా ఉంటారు. ఎందుకంటే అనేకులు విని వాళ్ళు ఆశీర్వదించబడి క్షమించబడి ఇతరులకు క్షమించడం వలన అపవాది యొక్క క్రియలు మనము లయపరచగలుగుతాం. వాడి యొక్క సామ్రాజ్యాన్ని తుత్తునియలుగా చేసి మనము దేవుని రాజ్యాన్ని నీతిని లోకంలో సుస్థిరపరచగలం. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.